అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ హామీ నీరుగారిపోయింది. ఏడాది గడిచినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేక అది జాబ్లెస్ క్యాలెండర్ గా మిగిలిపోయింది. దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఆశలు అడియాసలయ్యాయి. ఉద్యోగాలు వస్తాయని, తమ భవిష్యత్తు బాగుపడుతుందని ఎదురు చూసిన వారికి తీవ్ర నిరాశే మిగిలింది. దీనిపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్పై మండిపడుతూ ఉన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జాబ్ క్యాలెండర్ వర్ధంతిని జరిపారు. పిండ ప్రదానం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు ఏం డిమాండ్ చేస్తున్నారు? సర్కారు ఈ సంవత్సరం కాలంలో ఏం చేసింది? ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకటించిన లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కొద్ది రోజుల తర్వాత ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించినా కూడా నోటిఫికేషన్లు వేయక, ఉద్యోగాలు ఇవ్వక చేతులెత్తేసింది. 2024 ఆగస్టు 2న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2025 పేరుతో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. దీన్ని ప్రకటించి సంవత్సరం పూర్తయింది. ఈ మధ్య కాలంలో TGPSC నుంచి కొత్త నోటిఫికేషన్ వెలువడలేదు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల రిక్రూట్మెంట్ ఇలా ఏ ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. కేవలం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కొన్ని జాబ్స్ భర్తీ చేశారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ నిరుద్యోగులను మరొకసారి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి ఈరోజు స్పష్టంగా తెలియదలుచుకున్నాము. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మన భట్టి విక్రమార్క గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సమక్షంలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు ఎక్కడ పోయిందని చెప్పేసి ఈరోజు తెలంగాణ నిరుద్యోగుల పక్షాన ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కూడా మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ను అమలుపరుస్తూ ఆ జాబ్ క్యాలెండర్లో ప్రకటించినటువంటి విధంగా ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీని పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా నింపకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా ఈరోజు నిరుద్యోగులు మేము భావిస్తున్నాం. ఎందుకనంటే వారైతే ఏదైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని ప్రకటించిల్లో అదే అసెంబ్లీ సాక్షిగా మేము ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మాకు క్యాలెండర్ మారుతానే తప్ప మాకు జాబులు అయితే వస్తలేవు. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఎక్కడి నుంచి 60,000 ఉద్యోగాలు వచ్చింది? ఇక సిగ్గుండాలి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కూడా, ఇక్కడ ఉన్న మంత్రులకు కూడా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికే మీరు కేవలం ఇచ్చింది 5,400 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటి వరకు మీరు యాడ్ ఆన్ చేసిల్లు. అది మీరు నోటిఫికేషన్ ఎక్కడ వేయలేదు ఇప్పటి వరకు. నోటిఫికేషన్లు విడుదల చేసే నెలతో పాటుగా పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే పూర్తి వివరాలను జాబ్ క్యాలెండర్లో పొందుపరిచినట్లు భట్టి విక్రమార్క గతంలో వెల్లడించారు. నియామకాలు చేపట్టే ఏజెన్సీతో పాటు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలను కూడా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ జాబ్ క్యాలెండర్కు అతి గతి లేదు. భట్టి విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు రాలేదు. జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఆ హామీ కూడా అటకెక్కింది. గత అక్టోబర్లో Group 1 కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అది అలాగే ఉండిపోయింది. మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ గత ప్రభుత్వం కంటే హీనంగా అయితే ఏం లేకుండా మీరు కొన్ని పోస్టులు రిలీజ్ చేసిండ్రు, కొన్ని పోస్టులు భర్తీ చేసిండ్రు. కాబట్టి ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మీరు ఫిలప్ చేసిన పోస్టులు ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన క్యాలెండర్ను రిలీజ్ చేసి యువతకు ఒక నమ్మకాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకుంటే యువతలో ఒక ఆందోళన నెలకొంది, ఒక అయోమయ పరిస్థితిలో యువత ఉన్నది. కాబట్టి కంపల్సరీగా జాబ్ క్యాలెండర్ మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని నిలబెట్టుకోవాలంటే జాబ్ క్యాలెండర్ను మీరు భర్తీ చేసిన జాబులను, ఖాళీ ఉన్న జాబులకు సంబంధించినటువంటి ఒక జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారము ఏదైతే భర్తీలు ఉన్నాయో ఆ భర్తీలను చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చింది. ఈ హామీలను ఎటువంటి హామీలను అమలుపరచకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వ్యవహరిస్తుంది. గతంలో 2024 నవంబర్, డిసెంబర్ ఆ మధ్యకాలంలో జాబ్ క్యాలెండర్ని ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. దాని ప్రకారము జూన్ నెలలో ఏదైతే గురుకుల డిగ్రీ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులను నింపడానికి అందులో భాగంగా వాటిలో పేర్కొన్నారు. కానీ జూన్ పోయింది, జూలై పోయింది, ఇప్పుడు ఆగస్టు.
ఈ ఆగస్టులో కూడా ఎటువంటి అంటే నోటిఫికేషన్ జారీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దీన్ని పొడిగిస్తూ వస్తుంది. దీనిపైన ఎటువంటి పట్టింపు లేకుండా వ్యవహరిస్తుంది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అలాగే నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇవాళ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నాడు. ఏదైతే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చమని అడుగుతూ ఉన్నాం. నిరుద్యోగులు చాలా ఎంఏలు, బిఎడ్లు, పిహెచ్డి, పీజీ చేసి కూడా రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతూ ఉన్నారు. నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. జాబ్ క్యాలెండర్ ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. ఆచరణలో మాత్రం ముందుకు సాగలేదు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెప్తోంది. రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ, కులగణన ఇలాంటి రీజన్స్ చెప్పి కొద్ది రోజులు కాలం వెళ్లదీసింది. తర్వాత సిలబస్ కమిటీ పేరుతో మరింత టైం తీసుకుంది. ఆ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అనంతరం జోనల్ సిస్టమ్ను మార్చాలనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇలా జాబ్ క్యాలెండర్ అటకెక్కుతూ వచ్చింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ రానుంది. అప్పుడు కోడ్ కారణంగా మరికొద్ది రోజులు కాలయాపన జరుగుతూ ఉంది. అడ్డిమారి గుడ్డేదేలా ఏది పడుతుంది హామీ ఇచ్చి రాష్ట్రంలో అధికారం వచ్చేళ్ళు, కానీ ఈ అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా మీరు 5 ఏళ్ళు సక్రమం చేయాలన్నా కూడా మీరు మీరైతే కూడా మీరు ఎన్నికల హామీలో ఇచ్చిన 2 లక్షల తొలి ఏడాదినే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న హామీని కూడా తక్షణమే అమలు చేయాలా. లేని పక్షంలో రాబోయే కాలంలో విద్యార్థి లోకమంతా కూడా సంబంధించిన మంత్రుల ఇండ్లు కానీ ఎమ్మెల్యే ఇండ్లు కానీ ముట్టడించే తప్పదు. అబద్ధాలు చెప్పి నోరు తెరిస్తే ప్రతిదీ కూడా అబద్ధంగానే మాట్లాడి అది ప్రజలకు తీపిగా అనిపించి ఈరోజు బాధపడుతున్నామని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులు, రైతులు కూడా అందరూ బాధపడుతున్నటువంటి సందర్భాలు ఇప్పుడు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ నిండు సభలో నిరుద్యోగులకు ఇదే తీపి కబురు అన్నారు. ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మీకు బుద్ధి చెప్పేంత వరకు కూడా ఈరోజు కాకతీయ విద్యార్థి సంఘ నాయకులుగా మేము ముందు వరుసలో ఉంటాం. దీనిని నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏడాది పూర్తయిన ఒక్క నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం తీరుని నిరసిస్తూ జాబ్ క్యాలెండర్ వర్ధంతిని జరిపించారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం కూడా చేశారు. జాబ్ క్యాలెండర్ వర్ధంతి, కీర్తిశేషులు జాబ్ క్యాలెండర్, జననం 2024 ఆగస్టు 2, మరణం 2025 ఆగస్టు 2 అని పోస్టర్లు వేశారు. సంవత్సర కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని మండిపడ్డారు. తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి జాబ్స్ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి గెలిపిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మరి ఎలాంటి హామీ ఇవ్వకుండా ఈరోజు వంచుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఈరోజు చూసుకుంటే నిరుద్యోగులు, యువత ఏ విధమైనటువంటి కష్టాలు నష్టాలు ఎదుర్కొంటా ఉన్నారంటే గతంలో మరి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసినప్పటికి కూడా జాబ్ క్యాలెండర్ని విడుదల చేసిన ప్రకారంగా నోటిఫికేషన్లను మరి జారీ చేయకుండా విద్యార్థుల్ని, అదేవిధంగా మరి ఏదైతే నిరుద్యోగుల్ని, యువకుల్ని నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. మరి ఈరోజు ఈ యొక్క నిరుద్యోగుల్ని చావడమా బ్రతకడమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్ ఇప్పటికైనా స్పందించి జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తుందా లేదా వేరే ఇతర కారణాలు చెప్పి వాయిదా వేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే నిరుద్యోగుల నుంచి మరింత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఒక ముఖ్యమైన డిమాండ్తో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాని విధంగా ఈరోజు సంవత్సరం పూర్తి కాలం గడిచిపోయిన తర్వాత కూడా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు నిరుద్యోగులను మభ్యపెట్టి నిరుద్యోగులను మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయాలనే ఒక అంశం ఖచ్చితంగా ప్రజలందరికీ, నిరుద్యోగులందరికీ కూడా మేము పూర్తి స్థాయిలో
తెలియజేస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రజలందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా తెలిసే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఒక్కసారి కూడా ఇప్పటివరకు సంవత్సరానికి కూడా గడుస్తున్నా కానీ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్భాటంగా హంగులతో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని ఆయన వాగ్దానం చేసిండు, దాన్ని అమలు పరుస్తామని చెప్పిండు. కానీ నేరుగా చూసినట్టయితే సంవత్సరం గడుస్తున్న విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక వాళ్ళ చదువులనే బంద్ చేసి కోచింగ్ తీసుకోక చదువులను బంద్ చేయడం ఆపేసే పరిస్థితి ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ఉంటున్నారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించి విడుదల చేయాలి, విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, షాదవాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో విద్యార్థులు వేచి చూస్తున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం సంబంధించింది పోస్టులు విడుదల చేసి విద్యార్థులకు చేస్తే ఆ విద్యార్థులు దాంట్లో ముందడికి వెళ్ళి వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. కానీ ఈరోజు ప్రభుత్వం కేవలం అంగుల ఆర్భాటాలు వాగ్దానాల ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నాడు. వాగ్దానాల ప్రభుత్వం మిగిలిపోతుంది తప్ప విద్యార్థులకు యువతకు ఏమాత్రం కూడా మేలు చేయట్లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను వీక్షించండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.